బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు వారం రోజుల పాటు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రభావంతో జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రాగాల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు వారం రోజుల పాటు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రభావంతో జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు గత వారం రోజుల పాటు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రభావంతో జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అయితే విస్తారంగా కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు మరో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ కూడా వర్షాలు కూడా బాగా కురుస్తాయి. హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే 21 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సమాచారం ఇస్తా ఉన్నారు. మొన్నటి వరకు బోసిపోయిన ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిండు కుండల అన్ని ప్రాజెక్టులకు కూడా వరద నీటితో ప్రాజెక్టులన్నీ కలకలలాడుతా ఉన్నాయి. రాష్ట్రంలోని నిజాం సాగర్ ప్రాజెక్టులకి 38,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తుంది. అదేవిధంగా 2-3 రోజుల్లో ఈ ప్రాజెక్టు నీటి మట్టం 10 టీఎంసీలకు చేరే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండుకొని అది అలుగు కూడా పారుతున్న పరిస్థితి ఉంది. అలాగే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ సైతం 1 టీఎంసీకి చేరింది. అలాగే కళ్యాణి రిజర్వాయర్ సైతం భారీగా వరద నీరు వస్తుంది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి చిరుమురు జల్లులు కూడా పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడతాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, ఇటు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని జలాశయాలు ప్రాజెక్టులు కానీ, ఇప్పటికే చెరువులు కానీ, గ్రామాల్లో వాగులు వంకలు కూడా ఇప్పటికే నిండు కుండలా ఉన్నాయి. ఇప్పటికే వాగులు చెరువులు మట్టలు పోస్తా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మరి వచ్చే 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉండడంతో ఇప్పటికే ఇంతకు ముందు చూస్తున్నట్టయితే గతంలో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రియా, అయితే అది అతి భారీ వర్షం పట్ల అధికారులు ప్రజలకై ఎలాంటి ముందు చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కూడా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయండి అని చెప్పి టోల్ ఫ్రీ నంబర్లు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా 24 గంటల పాటు అధికారులు కూడా మీకు ఫోన్ సౌకర్యం కానీ, లేదంటే అక్కడ జిల్లా కలెక్టర్ కానీ, లేదంటే రెవెన్యూ అధికారులు కానీ అందుబాటులో ఉంటారు అని చెప్పి టోల్ ఫ్రీ నంబర్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతికుమారి కూడా గత 3 రోజుల క్రితం ప్రత్యేక సమావేశాన్ని రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇందులో హాజరవ్వడం జరిగింది. కలెక్టర్లకు కూడా ఆమె దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణహాని జరగకూడదు, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి కలెక్టర్లు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. సో అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా ఆ శిథిలావస్థలో ఉన్న ఇళ్ల దగ్గరికి వెళ్ళకూడదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ స్తంభాలు కానీ ఇతర ఏదైతే స్తంభాలు ఉంటాయో వాటిని కూడా వర్షాలు కుడుతున్న సమయంలో ముట్టుకోవద్దని చెప్పి కూడా సూచనలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీ నంబర్లకు కానీ, లేదంటే 100 నంబర్ కానీ కాల్ చేయండి. అధికారులు కూడా తక్షణమే స్పందించి ఏ రకమైన సహాయాన్ని తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ కొన్ని ప్రాంతాల లోతట్టు అయితే వాళ్ళని కూడా ఇమీడియట్ గా పునరావాస కేంద్రాలను తరలించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి అయితే రాలేదు. సో అలాంటిది వస్తుందని మేము అనుకోవడం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో సో మాకు సమాచారం అందితే వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి మా అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు మనం ఒకవేళ ఈ గతంలో చూసుకున్నట్టయితే 2-3 రోజుల క్రితం కురిసిన వర్షాలు హైదరాబాద్ లో అయితే కొన్ని కాలనీలు అయితే మొత్తం పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. అవి 2 రోజుల వరకు కూడా నీళ్ళన్నీ కూడా ఖాళీ కాని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరి భారీ వర్షాలు అంటున్నారు. సో అధికారులు అయితే పని ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ విధంగా అయితే కనిపించడం లేదు. సో ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు. ప్రియా, తెలంగాణ అంతటా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందా, లేదా స్పెషల్ గా ఈ ప్లేసెస్లలో ఈ జిల్లాలలో ఇంకా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం ఏమన్నా జారీ చేసిందా? వాతావరణ శాఖ మొత్తానికి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తా ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై కూడా దీని ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అయితే ఉందో దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా వరకు జిల్లాలకు కూడా ఇప్పటికే అక్కడ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రియా, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్.